మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వచ్చేసి లో కాస్ట్ బడ్జెట్లో 5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకురావడం అయితే జరిగింది. తార్ రోడ్ నుంచి 3వ బిట్టు అయితే కలిగి ఉంటుంది, మట్టి రోడ్డుకి అయితే కలిగి ఉంటుందన్నమాట. ఈ వీడియోలో రైతుతో కూడా మాట్లాడించడం అయితే జరుగుతుందన్నమాట. నమస్తే బాబాయ్, ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు అండి. ఎన్ని ఎకరాలు అసలు నీ భూమి ఇది? ఈ భూమి 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఎన్ని బోర్లు ఉన్నాయి? ఒక బోర్ ఉంది, ఫుల్ వాటర్. 3 ఇంచులు వస్తుంది వాటర్. 3 ఇంచులు పట్టెలు కూడా చూడు ఎంతలా పగిలిపోయినాయో. ఎండాకాలం కూడా పోతుంది బోరు? ఎండాకాలం కాదు, నువ్వు ఏ పొద్దున 24 గంటల కరెంట్ తీసుకొచ్చి పెట్టుకో. మరి ఈ భూమిని కొనుగోలు చేసినా మీ వారసత్వ భూమి? వారసత్వ భూమి. క్లియర్ టైటిల్ అయితే. మరి ధర ఎంత చెబుతున్నావు? ధర చెబుతున్నావు, ఈనాడు అడిగినరు. ఎంతకు అడిగారు ఎకరా? నేను ఇటు టైటిల్ అయితే క్లియర్ టైటిల్ పక్క. అది ఓకే, సరే బాబాయ్. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మన ఒక ల్యాండ్స్ అయితే మీకే ఫస్ట్ అయితే రావటం అయితే జరుగుతుంది. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఎక్కడా స్క్రిప్ట్ చేయదు. దయచేసి ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో ల్యాండ్ ధర కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా, మండలం వచ్చేసి మాచర్ల మండలం. మండలానికి వచ్చేసి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. తార్ రోడ్ నుంచి 3వ బిట్టు మట్టి రోడ్డుని కలిగి ఉంటుందన్నమాట. డొంక కలిగి ఉంటుంది ఈ యొక్క భూమి. డొంకబాటకైతే ఉంటుంది. రోడ్ ఫేసింగ్ కూడా డొంకబాటకి చాలా బాగుందన్నమాట. 400 పైన ఫీట్లు కలిగి ఉంది డొంకబాటకి. ప్రజెంట్ అయితే రైతు వచ్చేసి ఈ యొక్క 5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో మిర్చి అయితే సాగు అయితే చేస్తున్నాడు అనమాట. తను రైతు అయితే సాగు చేస్తున్నాడు, కౌలుకు కూడా ఇవ్వలేదు భూమి, తనే సాగు చేసుకుంటున్నాడు అనమాట. కొంచెం ఆర్థిక పరిస్థితి వల్ల ఈ భూమి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సేల్కి అయితే తీసుకురావటం అయితే జరిగింది. తార్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ కూడా ఉండదన్నమాట, ఉండి లేనట్టే ఉంటుందన్నమాట డిస్టెన్స్ వచ్చేసి. తార్ రోడ్ నుంచి థర్డ్ బిట్ అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. కార్లు, ట్రాక్టర్లు, లారీలు అవైలబుల్గా ల్యాండ్ దగ్గరికి అయితే వస్తాయి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. 30 ఫీట్స్ డొంక రోడ్ అనమాట. నక్షల కూడా ఉంటుందన్నమాట. విలేజ్ మ్యాప్లో కూడా మనకి మ్యాప్లో చూపించడం అయితే జరుగుతుంది. ఆ డొంక వచ్చేసి కొన్ని వందల వేల ఎకరాలకైతే పైకి అయితే పోద్ది అనమాట. మన ల్యాండ్ పైన అయితే కొన్ని వందల వేల ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. అదే బాటకు వెళ్ళిపోవాలన్నమాట. వెహికల్స్ వచ్చేసి ఎవరు ఆపడానికి ఇబ్బంది లేదు, డిస్టర్బెన్స్ అయితే లేదనమాట. ఎనీ టైం అనమాట వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంచి ప్రాపర్టీ. మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది. ఒక బోర్ అయితే ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్లో. 3 అంగళాలు బోర్ అయితే ఉంటుందన్నమాట. ఫుల్ వాటర్ అయితే ఉందన్నమాట. చాలా క్లియర్ టైటిల్ని అయితే కలిగి ఉంది ఈ యొక్క 5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. రైతు కూడా చాలా స్పష్టతతోటి ఉన్నాడు, అమ్మాలని పట్టుదలతోటి. ఈ భూమి ఎవరికి ఉపయోగపడిద్దంటే ఫ్యూచర్లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, మంచి ఇన్కమ్ తీసుకోవడానికి, లేదా వ్యవసాయం చేయడానికి, లేదా ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వీళ్ళకి మాత్రం మంచి సూటబుల్ ల్యాండ్ అనమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఎల్ షేప్లో ఉంటుంది అనమాట. అక్కడ రోడ్డు నుంచి అయితే కొంచెం స్క్వేర్గా ఉంటుంది. కింద భాగం వచ్చేసరికి కొంచెం ముందుకెళ్ళి ఇట్లా రైట్కి అయితే తిరిగిద్ది అనమాట. ఎల్ షేప్కి అయితే తిరిగిద్ది. ఈ మూల అయితే కొంచెం తగ్గిద్ది అనమాట. ఈ చుట్టుపక్కల ఎక్కువగా పండించే పంటలు వచ్చేసి రైతులు వచ్చేసి పత్తి, మిర్చి, బొప్పాయి తోటలు, మునగ తోటలు, కంది వంటి పంటలు అయితే ఎక్కువగా పండిస్తారన్నమాట. చాలా సారవంతమైన భూములు అన్నమాట ఈ యొక్క భూములు వచ్చేసి. ఏ పంటకైనా అనుకూలంగా ఉంటుంది అన్నమాట భూమి. రాయి, రప్ప వంటివి అయితే ఏమీ లేవు అనమాట. సద్రకట్టు నేల అన్నమాట. చాలా మెత్తగా ఉంది భూమి కూడా. ఈ చుట్టుపక్కల మొత్తం వ్యవసాయం చేసుకునే భూములు అన్నమాట. రైతువారి భూములు అన్నమాట. కౌలు వచ్చేసి ఎకరాకు 20,000 నుంచి 18,000 రూపాయలు అయితే కౌలు అయితే ఉంటుంది. మొత్తం బోర్లు వాటర్లు అయితే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం బోర్ల మీదే ఆధారపడి పంటలు అయితే పండుతాయి. ఈ చుట్టుపక్కల ఏరియాలో కాలువలు వంటివి అయితే ఏమీ లేవు. ప్రజెంట్ అయితే బోర్లు అయితే ఉన్నాయి, రన్నింగ్ బోర్లు అన్నమాట. మన ల్యాండ్ చుట్టూ హద్దులు కూడా ఉన్నాయన్నమాట. రాళ్ళు అయితే బాదుకున్నాడు రైతు కూడా. చాలా స్పష్టంగా ఉందన్నమాట భూమి కూడా. ఈ మూల కొంచెం పెరిగింది, కొంచెం లెఫ్ట్ సైడ్ అనమాట. ఇది ఇటు తగ్గిందనమాట. ఇక్కడ రాయి అయితే బాతుకున్నాడు, వేరే వాళ్ళదనమాట. ఇక్కడ నుంచి కంది వేసింది వేరే వాళ్ళది. అటు సైడ్ ఆ మూల కొంచెం తగ్గిందనమాట. అది వచ్చేసి మనం చూపిస్తున్నాము స్ట్రైట్ రోడ్ అనమాట. ల్యాండ్ ధర వచ్చేసి రైతు వచ్చేసి 1 ఎకరా వచ్చేసి 15 లక్షల రూపాయలు చెప్తున్నాడు. రైతు దగ్గరికి వెళ్ళి ల్యాండ్ చూసుకొని సైట్ విజిట్ చేసి పేపర్లు వెరిఫికేషన్ చేసి అంతా బాగుంది అనుకుంటే
రేట్ అయితే మాట్లాడుకోవచ్చు, కొద్ది గొప్ప తగ్గిస్తాడు రైతు వచ్చేసి. కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. బేరం అయితే ఉంది. క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. ఒక 5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, 1B అడంగులు, పహనీలు, పాస్బుక్లు 1983 నుంచి క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. ఈ భూమి వచ్చేసి వాళ్ళకి వారసత్వంగా వచ్చిందనమాట. ఈ భూమి వచ్చేసి వాళ్ళ తండ్రుల తాతల నుంచి అయితే ఉందన్నమాట. వాళ్ళ పేరు మీదే ఉంది. ఎవరు కొనుగోలు చేయలేదు, అగ్రిమెంట్ మీద కూడా లేదు, డైరెక్ట్గా రైతే ఉన్నాడన్నమాట ఈ ల్యాండ్లో. భూమి కూడా చాలా చదరంగా ఉందన్నమాట. ఎత్తులు వంపులు వంటివి గడ్డ నేలలు అయితే కావన్నమాట. సదరంగా ఉంది భూమి వచ్చేసి. నలుమూలల అయితే సమాధానంగా ఉంటుంది. కింది పైన వాటర్ పెడితే కిందికి వెళ్ళిపోద్ది అనమాట. పైన వాటర్ పెడితే కిందికి సారవంతంగా వెళ్ళిపోతాయి అన్నమాట. మధ్యలో ఆగవన్నమాట వాటర్ వచ్చేసి. ఈ ల్యాండ్లో మిర్చి పంట ప్రజెంట్ అయితే వేయటం అయితే జరిగింది. చాలా సారవంతంగా ఉన్నాయన్నమాట మొక్కలు కూడా. దిగుబడి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సాయిల్ చూసుకుంటే చాలా మెత్తగా ఉంది, ఎరుపు నేల అనమాట. అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ పంటకైనా ఏ కాలమైనా కానీ అనుకూలంగా ఉంటుంది అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. బత్తాయి తోటలకైతే ఇంకా నెంబర్ 1గా ఉంటుంది. సూటబుల్ ల్యాండ్ అనమాట. తోటలకైనా ఏ పంటకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తెలంగాణ బోర్డర్ నాగార్జున సాగర్కి సుమారు వచ్చేసి 25 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. తెలంగాణ బోర్డర్కి వచ్చేసి హైదరాబాద్కి సుమారు వచ్చేసి 160 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది సుమారు. జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి నరసరాపేటకి వచ్చేసి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. గుంటూరు జిల్లాకి వచ్చేసి సుమారు 120 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. విజయవాడకి సుమారు వచ్చేసి 150 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. ఒక 5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ల్యాండ్ అయితే మాకు వాట్సాప్లో షేర్ అయితే చేయండి. ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దయచేసి టైంపాస్గా కాల్స్ అయితే ఎవరు చేయొద్దు. జెన్యూన్ బయర్స్ కాల్స్ అయితే వెత్తలేకపోతున్నాము. టైంపాస్ కాల్స్ అయితే చాలా ఎక్కువైపోతున్నాయి. దయచేసి టైంపాస్గా ఎవరు చేయొద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ల్యాండ్ మాకు వాట్సాప్ నెంబర్లో షేర్ అయితే చేయండి. మీ యొక్క ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు వాట్సాప్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ల్యాండ్ ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క సైట్ విజిట్ని ల్యాండ్ అది చూపించడం అయితే జరుగుతుంది. మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మా యొక్క వాట్సాప్ నెంబర్ను సంప్రదించండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ వ్యూవర్స్.